హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఎకో జంకీ. చాలా డేస్ అయిపోయింది వీడియో పెట్టక. సో ఈరోజు ఈ వెజ్ మంచూరియా రెసిపీతోటి మేము ముందుకు వచ్చేసాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దాం. ముందుగా మనం క్యాబేజీ ఇంకా క్యారెట్ని తురిమి పెట్టుకోవాలనండి. దీన్ని మనం వడగట్టుకుందాము. ఎందుకు అని అంటే దీంట్లో ఉన్న వాటర్ వల్ల పిండి అనేది చాలా మెత్తగా అవుతుంది. సో అలా అవ్వకుండా పిండి బాల్స్ అనేటివి చాలా గట్టిగా ఉండడానికి మనము ముందే వాటర్ని తీసేస్తున్నాము. ఇక్కడ నేను ఉడకబెట్టుకున్న బంగాళదుంపని తీసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మంచూరియా బాల్స్ సాఫ్ట్గా రావడానికి ఇక్కడ నేను బంగాళదుంపని వాడాను. ఒక హాఫ్ కప్ మైదా పిండి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పుని వేసుకుందాము. ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుందాము. ఇప్పుడు ఒక కళాయిలో నూనె తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ మంచూరియా బాల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకుందాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం మంచూరియా సాస్ తయారు చేసుకుందాము. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, కొంచెం షెజ్వాన్ సాస్, కెచప్ని వేసుకుందాము. ఇందులో మనం మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్లర్రీని ఇందులో యాడ్ చేద్దాము. లాస్ట్లో ఇలా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే మనం ఎంతో ఈజీగా మన ఇంట్లోనే వెజ్ మంచూరియా రెసిపీని తయారు చేసుకోవచ్చు. Do follow and subscribe Eco Junkie.